నమస్తే సుధీర్ సార్. నమస్కారం. ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మాకు జాబ్స్ రావు అని చెప్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, బట్ ఈ మధ్య ఇంకా ఎక్కువైందని చెప్పొచ్చు సార్. మాకు ర్యాంక్స్ ఉన్నప్పటికీ, మా దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మేము కొంచెం ఒక అడుగు వెనక్కే ఉంటాము అన్న పాయింట్ ఉంటుంది. మన సిసిలో కనుక చూస్తే ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? వీళ్ళకి కూడా అందరితో పాటు ఈక్వల్గా జాబ్ సినారియో ఉండే అవకాశం ఉంటుందా? ఒక కాలేజీలో సీటు గురించి మాట్లాడినప్పుడు అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే నీట్ గురించి కొంచెం ట్రెండింగ్లో ఉంది కాబట్టి, జనరల్ కేటగిరీలో వచ్చిన ర్యాంక్ కంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ నంబర్ తీసుకుంటున్నాను, 400 ర్యాంక్ వచ్చిన ఓసీ కేటగిరీ స్టూడెంట్కి సీట్ రాలేదు, కానీ 600 ర్యాంక్ వచ్చినటువంటి వేరే కేటగిరీ స్టూడెంట్కి అదే కాలేజీలో సీట్ వచ్చింది అని అంటారు, రైట్? ఇవి ఒక కాలేజీలో అడ్మిషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇట్లాంటివి జరగచ్చేమో, కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది అసలు కరెక్ట్ కాదండి. ఓకే. పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నేను ఈ మాటలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాను. ఎవరన్నా స్టూడెంట్స్ పేరెంట్స్తో పాటు వచ్చినప్పుడు, ఏమండి మేము జనరల్ కేటగిరీ అండి, ఓసీ అండి, మాకు ఉద్యోగాలు వస్తాయా, మా పిల్లలకి వస్తాయా, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లో అస్సలు ఓసీ నేను జనరల్ కేటగిరీ నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఇదంతా ఒక మిత్ అండి. నల్లపిల్లి ఎదురైతే మంచి జరగదు అని అంటారు, ఓసీ వాళ్ళకు ఉద్యోగాలు రావు అని అంటారు. రెండు ఒకటే నా దృష్టిలో. ఇవి మూఢనమ్మకాలు అంతే. మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎన్ని వేకెన్సీస్ అనేది మీకు ముందే చెప్తున్నారు. 10,000 వేకెన్సీలు, రైట్? మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్లో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ తీసేసినప్పుడు ఎలా అయితే టేబుల్ మెన్షన్ చేసి చెప్తున్నారో నోటిఫికేషన్లో, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. మీరు అది ఎందుకు చూడట్లేదు? అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5,000 పోస్టులను అక్కడ మెన్షన్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 10,000. ఓబీసీ కేటగిరీకి ఇన్ని, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి ఇన్ని, ఎస్సీకి ఇన్ని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి ఇన్ని, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇన్ని, ఇలా మనకి షెడ్యూల్ లాగా టేబుల్ వేసిస్తున్నారు. అందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ మాట మాట్లాడినప్పుడు అప్వర్డ్ రిజర్వేషన్ కూడా ఉంది కదా అని అంటారు. ఎస్, అప్వర్డ్ రిజర్వేషన్ ఉంది. అంటే వేరే కేటగిరీ పిల్లల్లో మెరిట్ మార్క్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్ యొక్క కట్ ఆఫ్ మార్క్ తెచ్చుకుంటే జనరల్ కేటగిరీలో ఉన్న పోస్టే అలాట్ అవుతుంది. బట్ ఈ కేసు మొత్తం మీద ఒక 10% వేకెన్సీస్ పోతాయి. హార్డ్లీ 10%. జనరల్ కేటగిరీకి అలాట్ అయిన వాటిల్లో నుంచి అప్వర్డ్ రిజర్వేషన్ ద్వారా పోయేటటువంటి వేకెన్సీలు మ్యాక్సిమం సైడ్ ఆఫ్ 10%. నాది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది 21వ సంవత్సరం అండి. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది ఒక మిత్ మాత్రమే, మూఢనమ్మకం మాత్రమే. పేరెంట్స్ తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ తోటి పిల్లలకి డైరెక్ట్గా చెప్తున్నారు, మనం ఓసీలు, మన జనరల్ కేటగిరీ, మనకి రిజర్వేషన్ లేదు, మనకు ఉద్యోగాలు రావు అని. దయచేసి ఇట్లాంటి మూఢనమ్మకాలని నెక్స్ట్ జనరేషన్ మీద రుద్ది వాళ్ళ జీవితాలని మీరు నాశనం చెయ్యొద్దు. జనరల్ కేటగిరీకి నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇస్తున్నారు, అది మీ పిల్లలు కాకపోతే ఇంకొక పిల్లలకు వస్తాయి. జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులు. అప్వర్డ్ రిజర్వేషన్ ద్వారా హార్డ్లీ 10% నిండిపోయేది. కాబట్టి ఇట్లాంటివి నమ్మకండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి సినారీ అడుగుతూ ఉన్నాను సార్. ప్రజెంట్ సిచ్యుయేషన్లో స్టూడెంట్స్ స్టిల్ మన దగ్గర జాయిన్ అయిన పిల్లల్లో ఈ పర్సంటేజ్ ఎంతవరకు ఉంది సార్? అంటే ఓసీ వాళ్ళకి ట్రై చేసినా రాకపోవడం అన్న పాయింట్ ఎక్కడో ఉంటుంది కదా, మీ వరకు ప్రాక్టికల్గా వచ్చడిన స్టూడెంట్స్ కానివ్వండి, మన దగ్గర సీసీలో కానివ్వండి, ఎంతవరకు ఉంది ఈ కంపారిజన్? ఇప్పుడు నేను ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తాను, ఇది హార్డ్ ఫ్యాక్ట్. జనరల్ కేటగిరీలో వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చుకోవటానికి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా మనకి అలాట్ చేసినప్పుడు జనరల్ కేటగిరీలో అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళల్లో మెరిట్ లిస్ట్ తీస్తారు. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది. ఓబీసీ రిజర్వేషన్, దానికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ రిజర్వేషన్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్లో మెరిట్ మార్క్స్ తీస్తారు. సో ఇన్ జనరల్ మనం అన్నీ కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతిసారి కూడా జనరల్ కేటగిరీకి, ఓబీసీకి, ఈ రెండిటికి కూడా కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది మిగిలిన వాటితోటి కంపేర్ చేస్తే. ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వెరీ క్లోజ్, రెండిటికి చాలా క్లోజ్ ఉంటుంది. బట్ 1 మార్కో లేదా 2 మార్కులు జనరల్ కేటగిరీకి ఎక్కువ ఉంటుంది.
సో ఉద్యోగం తెచ్చుకోవటానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి. కష్టపడాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకునేటప్పుడు ఒక పక్కన ఉన్నటువంటి మన ఫ్రెండ్ తోటి ఇంకొక మనిషితోట కంపేర్ చేసుకుంటాం. నాకు 60 మార్కులు వచ్చినాయి, వాళ్ళకి 60 మార్కులు వచ్చినాయి, కానీ నాకు ఉద్యోగం రాలేదు, వాళ్ళకి వాళ్ళకి వచ్చింది. వచ్చింది. ఎస్. నాకు 60 మార్కులు వచ్చినాయి, వాళ్ళకి 59 మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకే ఉద్యోగం వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్క్ అనేది జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉంటుంది. ఏమండి, రిజర్వేషన్ సిస్టమ్ అనేది తరతరాల నుంచి వస్తున్నటువంటిది. దీన్ని మనం మార్చలేము. మార్చలేము. పర్సెప్షన్ మార్చుకోవాలి. మనం చూసేటటువంటి పర్సెప్షన్ మార్చుకోవాలి. నేను జనరల్ కేటగిరీ స్టూడెంట్ని. నేను నాతో ఉన్నటువంటి రిజర్వేషన్ కలిగినటువంటి స్టూడెంట్స్ నేను చూసేటప్పుడు నేను ఎలా చూస్తాను అని అంటే, ఇద్దరం ఒకే ఎగ్జామ్ రాస్తున్నాము, బట్ నేను నా లైఫ్లో నేను కూడా చాలా రిజర్వేషన్స్ అనుభవించాననే ఫీల్ అవుతాను. ఎలాగో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదివానండి. ఇంటర్మీడియట్ కూడా మా ఊరు దాటి పక్కన ఒక హైదరాబాద్ లేదా విజయవాడ, విశాఖపట్నం ఉండేటటువంటి ఒక మహానగరంకి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ కూడా ఒక మంచి యూనివర్సిటీలోనో ఒక మంచి కాలేజీలోనే చేశాను. నాతో పాటు పక్కన ఉన్నటువంటి రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆ స్టూడెంట్ కూడా నాలాగా అన్ని ఫెసిలిటీస్ చదివాడా అతనికి? అక్కడ రాలేదు కదా. వాళ్ళకంటే బెటర్గా నేను మంచి మంచి స్కూల్స్, కాలేజెస్లో చదివాను కదా. అలాంటప్పుడు నా స్టాండర్డ్ వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి కదా. సో వాళ్ళకు ఉద్యోగం రావాలి అని అంటే నాకెన్ని వచ్చినాయో వాళ్ళకు కూడా అన్నీ వచ్చి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అనటంలో ఎంత కరెక్ట్ ఉంది? సో మనం పెరిగినటువంటిది, మనం నేర్చుకున్నటువంటిది స్టాండర్డ్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కేటగిరీ వైజ్గా కూడా కట్ ఆఫ్ మార్క్ అనేది తక్కువ ఎక్కువ ఉండటం సహజం. అది ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అని ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి మనకి, అవునా? ఎక్స్ సర్వీస్ మెన్ వారు 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసి ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చదవటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళకు కూడా నాకు వచ్చినన్ని మార్కులు రావాలి, అప్పుడే నాకు ఇచ్చే పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఎంతవరకు ధర్మం ఉంది? అట్లా రిజర్వేషన్లో ఉన్నటువంటివన్నీ కూడా కట్ ఆఫ్ మార్కులు ఎక్కువ తక్కువ ఉంటాయండి. ఇది మాట్లాడటం మొదలు పెడితే ఇది చాలా పెద్ద డిబేట్. దానిలో ఉన్న పాజిటివ్ సెన్సే తీసుకుందాం, నెగిటివిటీ వద్దు. హార్షెస్గా మనం రియాక్ట్ అవ్వటం మానేద్దాం. రిజర్వేషన్ సిస్టమ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మన కాన్స్టిట్యూషన్ రైట్ అది. జనరల్ కేటగిరీలో ఉద్యోగం తెచ్చుకోవాలి అని అంటే 2-3 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాల్సిందే. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి, అంతే తప్ప ఉద్యోగాలు రావు అని చెప్పి వెనక్కి అడుగు వేయకండి. అసలు యుద్ధమే చేయటం మొదలు పెట్టడం లేదు. అవును, అసలు ప్రయత్నమే చేయము, ప్రయత్నమే చేయడం లేదు. ప్రతి హ్యూమన్ ఇస్ బార్న్ విత్ సమ్ స్పెషల్ క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ ఉందండి. మన పేరెంట్స్ మిమ్మల్ని మహారాణిలాగా చూడాలనుకుంటారు, నన్ను రాజులాగా చూడాలనుకుంటారు. ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు కూతుర్ని అలాగే చూడాలి, కింగ్ అండ్ క్వీన్ లాగా చూడాలి అని అనుకుంటారు. అలా అంత మాత్రాన వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి మీకు నాకు అప్పచెప్పడం లేదు. మనల్ని పుట్టించారు, మన నీడ్స్ ఇచ్చారు, యుద్ధం చేయమని మనల్ని మార్కెట్లోకి పంపుతున్నారు. మనం యుద్ధం చేసి మన సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకొని కింగ్ అవ్వాలి, క్వీన్ అవ్వాలి. పేరెంటే రెడీ చేసి మనకి ఇవ్వడండి, మనం యుద్ధం చేయాలి ఇప్పుడు. సో ప్రయత్న లోపం లేకుండా రియాలిటీని అర్థం చేసుకొని 4 మార్కులు ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే మంచిది. తప్పకుండా సార్. సో మీరు చెప్పిన ఒక వర్డ్ నాకు బాగా నచ్చింది, ఏంటంటే పర్సెప్షన్. చూసే విధానాన్ని కనుక మనం మార్చగలిగితే, సినారియోని కనుక అర్థం చేసుకోగలిగితే, మేబీ కొంచెం కష్టపడడంలో స్టూడెంట్స్ ఎక్కడ వెనక్కి తగ్గరు. అండ్ ఆ పేరెంట్స్ కూడా ఆ మూఢనమ్మకాన్ని, ఆ మిత్ని తీసేయాలని కోరుకుందాం. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్, నో వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.